2024 డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 21 వరకు వార ఫలాలు. మేషరాశి. ఉద్యోగంలో ప్రాభవం కొనసాగుతుంది. ఆశించిన హోదా లభించే అవకాశం కూడా ఉంది. డాక్టర్లు, లాయర్లు, రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు, ఇతర వృత్తి నిపుణుల వారికి డిమాండ్ బాగా పెరుగుతుంది. వారికి ఆదాయపరంగా కూడా సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యాపారాలు లాభాల పరంగా ఊపందుకుంటాయి. ఆశించిన దానికంటే ఎక్కువగా ఆదాయం పెరుగుతుంది. ఆదాయ మార్గాలు కూడా వృద్ధి చెందుతాయి. ఇతరులకు సహాయం అందించగలిగిన స్థితిలో ఉంటారు. కొద్దిపాటి శ్రమతో వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృషభ రాశి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా, ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. శ్రమాధిక్యత ఉన్నా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు లభిస్తాయి. ఒక ప్రణాళిక ప్రకారం ముఖ్యమైన వ్యవహారాలను, కార్యక్రమాలను పూర్తి చేస్తారు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒక వ్యక్తిగత సమస్య అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో శుభవార్తలు వింటారు. ఇంట్లో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంది. పిల్లల చదువుల పట్ల శ్రద్ధ తీసుకోవడం మంచిది. ఆహార విహారాల్లో కొద్దిగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగం మారడానికి ప్రయత్నాలు సాగించడానికి సమయం అనుకూలంగా ఉంది. మిథున రాశి. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగాలలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. ఆర్థిక పరంగా సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి కూడా అవకాశం ఉంది. వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దగ్గర బంధువుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. పెళ్లి ప్రయత్నాల విషయంలో శుభవార్తలు వింటారు. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు స్నేహితుల సహాయంతో పూర్తవుతాయి. కుటుంబ సమేతంగా దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కర్కాటక రాశి. ఉద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. మంచి పదవి లభించే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో అంచనాలను, లక్ష్యాలను అందుకుంటారు. ఆర్థిక ప్రయత్నాలు చాలా వరకు విజయవంతమవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. అవసరాలకు తగ్గట్టుగా చేతికి డబ్బు అందుతూ ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. పిల్లల చదువుల్లో దూసుకుపోతారు. జీవిత భాగస్వామి విషయంలో 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొన్ని ముఖ్యమైన పనులు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. కొద్దిగా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఇతరుల విషయాల్లో తలదూర్చొద్దు. ధనపరంగా ఎవరికి వాగ్దానాలు ఉండకపోవడం ఉత్తమం. సింహరాశి. ఉద్యోగంలో అధికారులు కొన్ని ప్రత్యేక లక్ష్యాలను అప్పగించడం జరుగుతుంది. వృత్తి జీవితంలో బాగా బిజీ అయ్యే అవకాశం ఉంది. వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఇంట బయట బాధ్యతల ఒత్తిడి అధికంగా ఉంటుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం అవసరం. పిల్లల చదువుల విషయంలో ఆశించిన సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు, అవివాహితులకు సమయం అనుకూలంగా ఉంది. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. కొన్ని వ్యక్తిగత, కుటుంబ సమస్యలను పట్టుదలగా పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. దైవ కార్యాల మీద శ్రద్ధ బాగా పెరుగుతుంది. గృహ, వాహన ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామితో వాదనలకు దిగకపోవడం శ్రేయస్కరం. ఆశించిన శుభవార్తలు వింటారు. కన్య రాశి. ఉద్యోగ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. హోదా పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. పని భారం, ఒత్తిడి వంటివి తగ్గుముఖం పడతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి. కొన్ని ముఖ్యమైన ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. బంధుమిత్రుల నుంచి రావాల్సిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఆస్తికి సంబంధించిన వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది.
ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. చిన్ననాటి స్నేహితుల నుంచి శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. మీ ఆలోచనలు, నిర్ణయాలు అనుకూల ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. తులారాశి, ఉద్యోగంలో బరువు, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. మీ సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో బాగా రాబడి పెరుగుతుంది. ఆదాయం అనేక మార్గాల్లో వృద్ధి చెందుతుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఈ వారం గ్రహ సంచారం చాలా వరకు అనుకూలంగా ఉన్నందువల్ల ముఖ్యమైన పనులు, వ్యవహారాలను వెంటనే పూర్తి చేసుకోవడం మంచిది. ఆర్థిక పరంగా ఆశించిన పురోగతి సాధిస్తారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు, చేపట్టే కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తాయి. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు అందుతాయి. కొత్త ఆలోచనలు వృద్ధి చెందుతాయి. సమాజంలో పలుకుబడి బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆరోగ్యం సానుకూలంగా సాగిపోతుంది. వృశ్చిక రాశి, ఉద్యోగంలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. అధికారుల ఆదరణకు లోటుండదు. వృత్తి రంగంలో ఉన్న వారికి ఆర్థిక ప్రయోజనాలు వృద్ధి చెందుతాయి. వ్యాపారాల్లో ఆశించినంతగా లాభాలు కనిపిస్తాయి. సోదరులతో ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ పెద్దల నుంచి ఆశించిన సహకారం ఉంటుంది. వ్యయ ప్రయాసాలతో కొన్ని వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ జీవితం సానుకూలంగా, సామరస్యంగా సాగిపోతుంది. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిదే. కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళ్ళే అవకాశం ఉంది. అనుకోకుండా 1-2 శుభవార్తలు వింటారు. ధనుస్సు రాశి, ఉద్యోగ జీవితం మరింత ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి రాబడి బాగా వృద్ధి చెందుతుంది. వ్యాపారాలు, స్వయం ఉపాధి వంటివి బాగా బిజీ అయ్యే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సానుకూల ఫలితాలుంటాయి. ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశం ఉంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కొద్దిగా శ్రద్ధ పెట్టాలి. తోబుట్టువులతో సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లలు కొన్ని ఘన విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. మకర రాశి, ఉద్యోగంలో పనిభారం, ఒత్తిడి కాస్తంత ఎక్కువగానే ఉంటాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. బంధుమిత్రుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు కూడా సంతృప్తికరంగా ఉంటాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. ఒకరిద్దరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేయాల్సి వస్తుంది. కుంభరాశి, ఉద్యోగంలో ఆశించిన పురోగతి ఉంటుంది. జీతభత్యాలు పెరిగే సూచనలున్నాయి. కొద్ది మార్పులతో వృత్తి వ్యాపారాలు బాగా పురోగతి చెందుతాయి. గ్రహ సంచారం చాలా వరకు అనుకూలంగా ఉన్నందువల్ల ఏ పని తలపెట్టినా, ఏ ప్రయత్నం ప్రారంభించినా విజయవంతమయ్యే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. సొంత పనుల విషయంలో శ్రద్ధ పెట్టడం మంచిదే. పిల్లల చదువులు విజయవంతంగా సాగిపోతాయి. జీవిత భాగస్వామి కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. ఇంట బయట గౌరవ మర్యాదలకు లోటుండదు. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. తండ్రి నుంచి ఆర్థిక లాభాలు కలుగుతాయి. కొందరు బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మీనరాశి, ఉద్యోగ జీవితం చాలా వరకు సానుకూలంగా సాగిపోతుంది. పనిభారం పెరిగినా గుర్తింపు లభిస్తుంది. వృత్తి జీవితంలో డిమాండ్ బాగా పెరుగుతుంది. వ్యాపారం మీద మరింతగా శ్రద్ధ పెంచడం మంచిది. 1-2 ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. గృహ వాహన ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. ఆహార విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. కొందరు మిత్రులు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. బంధువులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి.